హాయ్ అండి, వెల్కమ్ టు శైలుస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పచ్చి కొబ్బరి పాలతోటి వెజ్ పులావ్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ అలానే చేసుకుంటారు. దానికి ముందుగా మనం పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని వాటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అయ్యాక అందులో వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా మిక్సీ పట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పాలు తీసుకోవాలన్నమాట. అలా మెత్తగా అయ్యాక వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. అలా మనం పాలు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను నాకు సరిపడా పాలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ తీసుకోవాలి. రైస్ శుభ్రంగా కడిగి వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి ఆయిల్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదండి, ఇందులోకి సరిపోతుంది ఇది. ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ ఆకు ఒక 3-4 బిర్యానీ ఆకు తీసుకోవాలి. తర్వాత అందులోకి దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని ఒక 4 దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను. తర్వాత ఒక 4 లవంగాలు వేసుకున్నాను. తర్వాత జాపత్రి, అనాస పువ్వు, అలాగే మరాఠీ మొగ్గ, ఇలాచీ ఒక 2 వేసుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పులు ఒక 5-6 జీడిపప్పులు వేసుకున్నాను. 5-6 జీడిపప్పుల తర్వాత షాజీరా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక కొంచెం ఒక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి అన్నీ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ మనం పొడవుగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. తర్వాత బీట్రూట్ ముక్కలు ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను, అలా పెద్దగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఆలు కూడా తీసుకొని అలా కొంచెం మీడియంగా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, అలా కట్ చేసి వేసుకొని వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు టమాటాలు కూడా తీసుకొని అలా కొంచెం కట్ చేసుకొని అలా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం మిల్ మేకర్లు వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టి అవి గట్టిగా వాటర్ అంతా పిండేసుకొని అలా మిల్ మేకరు ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను అనమాట. వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను, అలాగే పుదీనా కూడా వేసుకొని అదంతా మిక్స్ చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఫ్రై అవ్వడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ క్యారెట్, బీన్స్ ఉంటే కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత అదంతా మిక్స్ అయ్యాక ఇప్పుడు వాటిలో మనం తీసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి పాలన్నిటిని కూడా వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల పాలు వేసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోతుంది. వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్ వేసుకొని మరిగించుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక 1 స్పూన్ నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను. అంటే మన రుచికి సరిపడా, ఆల్రెడీ ముక్కలు మగ్గడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వేసాం కాబట్టి ఇక్కడ రుచికి సరిపడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ కూడా వంపేసుకొని బియ్యం మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత అన్నం అంతా దగ్గరకు వచ్చినప్పుడు అందులో కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుంటే వేడివేడిగా పచ్చి కొబ్బరి పాలతో వెజ్ పులావ్ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.